సీతమ్మ వారి జడలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇంకా వెనకట్లు ఒకటి. హలో అండి, ఇవాళైతే సైట్కి వచ్చామన్నమాట. ఈవేళ ఏమేమి పనులు చేసామో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈవేళ హార్వెస్ట్ అయితే చాలా తక్కువ ఉంది, కాకపోతే గార్డెన్లో ఏం పని చేసామో అనేది చూపించిపోతున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కార్నర్లో ఒక మునగ చెట్టు పెట్టామండి. ఇంట్లో మునగ చెట్టు ఉంది కదా, దాని నుంచి సీడ్స్ కలెక్ట్ చేసి గ్రో చేసిన ప్లాంట్ అనమాట. సో ఫస్ట్ నుంచి మామిడి అంటే మనకి ఉన్నది చోటు చాలా తక్కువ. సో దాంట్లో మనం అనుకున్న మామిడి రకాలు వేసుకున్నాము, ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ కూడా వేసేసామన్నమాట. సో మునగ కూడా హెల్త్కి మంచిది, అటు అన్ని రకాలుగా వాడుకుంటాం కదా. ఆకు కూడా తెచ్చి పొడి చేసేదాన్ని, సో బాగా యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా మొక్కలన్నీ పెద్దవైపోయినాయి కదా, సో మునగ చాలా హైట్ అయిపోయి ఆ పక్కని మామిడి పండూరు మామిడి అండి, కరెక్ట్గా దాని పక్కన ఉంది. సో వాటికి దేనికి ఎండ సరిపోవట్లేదు అనమాట. సో మామిడికి ఎండ తగలకపోతే గ్రోత్ సరిగ్గా ఉండదు. సో మేము ఏదైతే మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ పెంచాలి అనేది పెట్టుకున్నాం అనమాట, ఒక్కొక్క మొక్క వెరైటీ చొప్పున. సో ఈ నీడ రావటం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్కలకి గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు. సో అందువల్ల ఈవేళ ఇష్టం లేకపోయినా మునగ చెట్టు తీసేయాల్సి వచ్చిందనమాట. అందువల్ల మా ఆయన రాగానే ఫస్ట్ ఈయన మునగ చెట్టే కొట్టేద్దామని మొదలుపెట్టారు. మ్యాక్సిమం ఆల్రెడీ 2-3 కొమ్మలు ఈయనే కొట్టేశారనమాట. తర్వాత మళ్ళీ హెల్పర్ని రమ్మని మళ్ళీ అతన్ని కొట్టమని ఈయన లాగుతూ ఉన్నారు, మళ్ళీ ఈ మొక్కల మీద పడిపోకుండా. సో అప్పటికి ఇది వచ్చి కరెక్ట్గా మామిడి చెట్టు మీద పడింది చూడండి. నేనేమో ఆ పక్కనే చిక్కుడుకాయలు వేరుకుంటూ ఉన్నానమాట. వాళ్ళేమో మొక్కలు కొడుతూ ఉంటే నేనేమో చిక్కుళ్ళు వేరుతూ కూర్చున్నాను, ఎందుకంటే కొమ్మలన్నీ పైకి మునగ చెట్టు మీకు వెళ్ళిపోయినాయి. సో ఎలాగో తీస్తున్నారు కదా అని చెప్పి ఆ కొమ్మలన్నీ కిందకి లాగి వాటికున్న కాయలన్నీ కోసాను అనమాట. ఇవాళ చిక్కుళ్ళే మంచి హార్వెస్ట్ వచ్చినాయి. ఇంకా చూడండి అక్కడక్కడ పూత అయితే చాలా ఉంది మునగ చెట్టుకి. కాకపోతే ఏం చేస్తాం, మనకి ఏదైతే మెయిన్ మొక్కలు ఇంపార్టెంట్ అనుకున్నామో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అన్నీ కావాలి అనుకుంటే ఉన్న స్పేస్లో సరిపోవట్లేదు, వాటికి బలం సరిపోదు అనమాట. అది గ్రోత్ సరిగ్గా ఉండదు, ఇది గ్రోత్ సరిగ్గా ఉండదు. వేసినప్పుడు ఏంటంటే చిన్న మొక్కలే కాబట్టి వేసేసాము. సో ఇవి పెద్ద అవుతున్న కొద్ది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇది మునగ చెట్లు ఆగేటప్పటికి చిక్కుడుకాయలన్నీ కిందకు వచ్చాయి. గొర్రె కొట్టి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మొదలు తీసి మనం డబ్బులు ఇస్తే తీస్తారేనా? లేదు ఇప్పుడు వరకు కట్టుతోనే కొంచెం కొన్ని తర్వాత ఇప్పుడు అందాక అది తీసి అది ఉందా చెట్లు అరిగించి ఇక్కడికి ఏమైనా అవకాశం తీసి ఇలా కట్టు. ఇప్పుడు నేను తీసాను, అన్నీ వచ్చాయి నాకు అటు గిట్టి కడుతుంది. చెట్టుకి నీరు వచ్చేస్తుంది ముందు ఈ కొమ్మ కొడితే నీకు అది వెళ్ళిపోతుంది. ఆ కొమ్మ కొట్టే కొన్ని అవతల పడిపోతుంది. ఆ కొమ్మ తీసాను డ్రమ్మ అవ్వదు, వేసుకో డ్రమ్మ ఎక్కిపోతారు పైకి ఎక్కిపోతారు. చూసుకో జాగ్రత్త చూసుకో, అలవాటు ఉంది కదా నీకు. మామిడి చెట్టు కట్లకి అడ్డు వస్తుందని చూపించాల్సి వచ్చింది. అలా చూసి గోల్డ్ వెలుతురు వచ్చింది కదా. ఇవి ప్రొడక్షన్ చేసుకుంటే కొద్దిగా మొదలు తీయించేద్దాం.
ఈ కరివేపాకు భలే ఉంటుంది, ఇది కొంచెం కోద్దాం. విరిచేస్తున్నాను ఇక్కడికి. ఇది మొన్న వచ్చినప్పుడు కటింగ్ చేసాము, మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇలా. సేమ్ ఇప్పుడు మునగకి ఇలాగే అయిందనమాట. ఎప్పటికప్పుడు మనం కట్ చేసేస్తే చక్కగా చిగురులు వచ్చి బాగా వస్తాయి. కటింగ్ చేయకపోవడం వల్ల ఇవాళ తీయాల్సి వచ్చింది మొత్తం మొక్క అంతా. చాలా బాగుంటుంది స్మెల్. ఇగ్జోరాల్లో షార్ట్ వెరైటీ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో, మొత్తం అన్నీ భలే పూసేసాయి. ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇంకొకటి చూపిస్తాను, పెద్ద ఎగ్జోరాలు కూడా పెద్ద బంచ్ వచ్చిందనమాట. ఇటు నుంచి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మునగ చెట్టు కొట్టాం కదా, మేకలకు మంచిగా ఫుడ్ దొరికింది, అరుస్తున్నాయి అలాగా. వేసవికాలం కదా, తిండి లేక ఇబ్బంది పడుతున్నాయంట. ఇవాళేమో వాటికి బాగా ఫుడ్ దొరికింది. ఇది రెగ్యులర్ ఎగ్జోరస్. తెలుగులో ఏమంటారు అబ్బా, 100 వరహాలు కదా అంటాం. అసలు ఇది చూడండి ఎంత పెద్ద బంచ్ వచ్చిందో. అసలు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి, ఎంత పెద్ద బంచ్. అసలు నా చెయ్యి ఎక్కడుందో చూడండి, ఇంతే. అది మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వావ్. ఆనపాదులన్నీ పాడైపోయినాయండి ఈ వారం రాకపోవడం వల్ల, ఎండలకు మొత్తానికి. అక్కడ ఇక్కడ 2 కాయలు ఉన్నాయి కానీ ఎండిపోయినాయి బాగా. ముదిరిపోయినాయి, విత్తనాలకే కానీ పనికిరావు. ఇది ఆరెంజ్ తెచ్చి వేసాము, ఇదేమో లేట్గా కాయలు వస్తున్నాయి. కమలాలను వేసాము, బట్ నారింజ ఏమో అని డౌట్. ఎందుకంటే కమలాలు ఈ సీజన్లో ఇంకా రావు. నారింజ అయితేనే. పిందెలు ఇప్పుడు నిలబడుతున్నాయి, ఇప్పటి నుంచో చూస్తుంటే. చూద్దాం, రెడీ అయితే తెలుస్తాయి ఏం కాయలు ఏంటో. ఈ భలే ఉంటాయి పెద్ద మొగ్గలు, మల్లె మొగ్గలు. యాక్చువల్గా మనకి ఇంటి దగ్గర కొంచెం నేల ఉండి ఇలాంటి మల్లె చెట్టు ఒక్కటి ఉంటే చాలు, బోల్డ్ పూలు పూస్తాయి. కుండీల్లో కంటే కూడా నేల మీద అవకాశం ఉంటే భలే వస్తాయి. మా వారు ఇవాళ ఇంకా చెమటలు కక్కేసినాయి అన్నీ, కటింగ్లు చేసి అన్నీ. లాస్ట్ అండ్ ఫైనల్గా మొక్కలకి ఎరువులు వేస్తున్నారు అనమాట. సో వంకాయలు ఏముంటే ఇవాళ కోసేద్దామండి. ఇంకా వీటితో ఇవాళ హార్వెస్ట్ అయిపోయినట్లే. ఏదైనా కొంచెం నేలలో సారం అయితే తగ్గింది, ఇంకే కాపు సరిగ్గా ఉండట్లేదు. ఎంతెంత కాయలు వచ్చినాయి చూ వంకాయలు. ఈ కాయకి ముళ్ళు ఉన్నాయి, చూసుకోవాలి మనం.
ఒకసారి మన సపోటా చెట్టు చూడండి ఎంత అయిపోయిందో. మన కుండీలో పెంచిన చెట్టు ఇది. అండ్ అది పందిరి ఫుల్ గ్రీనరీ అయిపోయిందంతా. ఇటు చూసిన పచ్చదనమే. జామ అవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. నిమ్మ మొక్క ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇందాక ఇక్కడ చూసా పూత, ఇగో ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. ఇంక ఇది కూడా స్టార్ట్ అయితే కాయలు ఉంటాయి. కాకపోతే ఇగో పరిస్థితి ఇది. సైట్ అంతా పళ్ళు మొక్కలకే సరిపోయింది. ఇంక కూరగాయలు ఇంకా ఫ్యూచర్లో కష్టం. ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ అండి. వంకాయలు, కరివేపాకు అండ్ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు అయితే అసలు చాలా అన్నమాట. మునగ చెట్టు తీయడం వల్ల పైన కాయలన్నీ వచ్చేసినాయి. ఇందులో విత్తనాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేయాలి. ఇంకా అనపకాయలు ఉన్నాయి, ముదిరిపోయినాయి. ఇంకా అందుకని వదిలేసాను. అవి విత్తనాలకు ఉంటాయి. ఇంకా లేట్ అయిపోయింది ఈ వారం రావటం. సో హోప్ మీ అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.